నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోట్లు ఇచ్చినా మేం మారం. క్యాతనపల్లిలో కాంగ్రెస్ కౌన్సిలర్ల కొనుగోలు యత్నంపై కేటీఆర్ ఆరోపణ. కూచనపల్లిలో అభివృద్ధికి శ్రీకారం. చెక్ డ్యాం ఫీడర్ ఛానల్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన. సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో హైడ్రా కూల్చివేతలు. భవనాల్లో మనుషులుండగానే చర్యలు. బాధితుల ఆగ్రహం. క్యాతనపల్లి మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. బీఆర్ఎస్ కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నాయకులు కోట్లు ఆఫర్ చేసినప్పటికీ వారు లొంగలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఎలాంటి ప్రలోభాలు వచ్చినా తమ కౌన్సిలర్లు వాటికి లోబడలేదని, ఇది పార్టీ బలం నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా డబ్బుతో రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే బీఆర్ఎస్ నాయకులు అలాంటి రాజకీయాలకు తలొగ్గరని స్పష్టం చేశారు. ఆనాడు మా కోవాలక్ష్మి గారు ఇన్ఛార్జ్ ఉండే, తమ్ముడు సుమన్ అక్కడనే ఉండే. వాళ్ళ ఇంటి ముంగట్టుకెళ్లే కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ 1000 మంది పోలీసులతో కవాతు నిర్వహించినారు. అంత మాత్రమే కాదు, లేని కేసులు బనాయించి ఉల్టా కేసులు మన మీదే పెట్టి దౌర్జన్యం వాళ్ళు చేసి రాళ్లు వాళ్ళేసి మన కౌన్సిలర్లను ఎత్తుకపోయే ప్రయత్నం చేసి మన కౌన్సిలర్లని ప్రలోభ పెట్టి భయపెట్టి ఇల్లు గులగొడతామని రకరకాల బెదిరింపులు చేసి చివరికి బ్లాంక్ చెక్కులు కూడా రాసిచ్చి, ఇగో బ్లాంక్ చెక్ ఇస్తున్నాం తీసుకో అంటే ఎవడికి కావాలి నీ బోడి పైసలు అని చెప్పి వాళ్ళ ముఖాననే పైసలు కొట్టి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని గెలిపించే విధంగా వ్యవహారం చేసిన మన కౌన్సిలర్లందరికీ నేను హృదయపూర్వకంగా సల్యూట్ చేస్తా ఉన్నా. హుస్నాబాద్ మండలం కూచనపల్లి గ్రామంలో అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీకారం చుట్టారు. 21.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న మర్రి పంపు చెక్ డ్యాం ఫీడర్ ఛానల్ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాంతంలోని రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడుతుందని, పంటల ఉత్పాదకత పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి పనులను వేగంగా పూర్తి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మడప పద్మ, జైపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటలో హైడ్రా సిబ్బంది చేపట్టిన కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీశాయి. భవనం లోపల మనుషులు ఉన్నప్పటికీ కూల్చివేతలు కొనసాగిస్తున్నారంటూ బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుల వివరాల ప్రకారం అధికారులు ముందస్తు సమాచారం లేకుండానే బుల్డోజర్లతో చేరుకుని కూల్చివేతలు ప్రారంభించారని ఆరోపించారు. ఈ సమయంలో భవనం లోపల ఇంకా కుటుంబ సభ్యులు ఉన్నారని చెబుతూ బాధితులు బుల్డోజర్ డ్రైవర్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. లోపల మనుషులు ఉన్నది కనిపించడం లేదా అంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన అక్కడి వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చింది. హైడ్రా అధికారులు మాత్రం అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నామని, చట్ట ప్రకారం ముందస్తు నోటీసులు జారీ చేసిన తర్వాతే కూల్చివేతలు చేపట్టామని వివరణ ఇచ్చినట్లు సమాచారం. అయితే బాధితులు ఈ వాదనను ఖండిస్తూ తగిన సమయం ఇవ్వకుండా చర్యలు చేపట్టారని అంటున్నారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో రాజకీయ సామాజిక వర్గాల దృష్టిని ఆకర్షించిన ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. యూత్ కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి వివాహ వేడుక ఘనంగా నిర్వహించబడగా ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివాహ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి రాకతో అక్కడి వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సీఎంను ఆత్మీయంగా స్వాగతించారు. అనంతరం ఆయన వధూవరులను ఆశీర్వదిస్తూ
వారి దాంపత్య జీవితం ఆనందంగా సాఫల్యంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు తమ కుటుంబ సభ్యుల్లా ఉంటారని, వారి సంతోషాలలో పాల్గొనడం తన బాధ్యతగా భావిస్తున్నారని తెలిపారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన అభినందించారు. వివాహ వేడుకలో పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. సీఎం రాకతో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయబడగా కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. సంగారెడ్డి జిల్లాలోని ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తన ఇల్లు కూల్చొద్దని వేడుకుంటూ ఓ బాధితుడు ఇంటి పైకప్పు ఎక్కి నిరసనకు దిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. హైడ్రా సిబ్బంది అక్రమ నిర్మాణాల తొలగింపులో భాగంగా గ్రామానికి చేరుకుని కూల్చివేతలు ప్రారంభించారు. ఈ సమయంలో తన ఇంటిని కూల్చేందుకు అధికారులు ముందుకు రావడంతో బాధితుడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. వెంటనే ఇంటిపైకి ఎక్కి ఇల్లు కూల్చొద్దంటూ హైడ్రా సిబ్బందిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. బాధితుడి కుటుంబ సభ్యులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ అధికారులను వేడుకున్నారు. సరైన నోటీసులు ఇవ్వకుండా, తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇల్లు కూల్చడం అన్యాయమని వారు ఆరోపించారు. ఇదిలా ఉండగా హైడ్రా అధికారులు మాత్రం చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చిన తర్వాతే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని కిందికి దించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పేదల సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండల పరిధిలోని ధర్మవరం గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన రిబ్బన్ కట్ చేసి కొత్త ఇంటిని ప్రారంభించి ఇంటి యజమానులు సుజాత, మహేష్ నాయుడు దంపతులను ఆశీర్వదించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల జీవితాల్లో స్థిరత్వం, భద్రత కలుగుతుందని తెలిపారు. ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా అనేక మంది నిరాశ్రయులు తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకుంటున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గృహ ప్రవేశం సందర్భంగా కుటుంబ సభ్యులు ఆనందంతో వేడుకలను జరుపుకున్నారు. ముందుకు రాయ్ చెస్ అకాడమీ నిర్వహించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ చెస్ పోటీలో మంత్రి కొండా సురేఖ మనవడు కొండా శ్రేయాన్స్ మురళీ కృష్ణ పటేల్ ప్రపంచ రికార్డు సాధించిన సందర్భంగా గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బి మహేష్ గౌడ్ ని తన మనవడితో కలిసి మంత్రి కొండా సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శ్రేయాన్స్ ప్రతిభను ఆయన ప్రశంసించారు. అనంతరం బి మహేష్ గౌడ్ శ్రేయాన్స్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి గర్వకారణం కావాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కొండా సురేఖ పిల్లలలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి పోటీలు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఈ విజయాన్ని ఆనందంగా జరుపుకున్నారు. ఒకసారి చెప్పగానే చేసేస్తాడు, సెకండ్ టైం ఐ చేస్తాడు, థర్డ్ టైం దాన్ని ముట్టుకోడు. అంటే వాడు ఒకటేసారికి డాన్స్ చేస్తాడు. ఇంకా ముందు కూడా వాడు చాలా ప్రతిభను చూపెట్టకపోతా ఉన్నాడు. తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత తీవ్రంగా మారింది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బిడ్డ పుట్టాలంటే 9 నెలల సమయం పడుతుంది అన్న వ్యాఖ్యలపై స్పందించిన ఆయన ప్రభుత్వ పనితీరును ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు దాటినా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని కేటీఆర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో వ్యంగ్యంగా స్పందిస్తూ ఇంత సమయం గడిచినా ఫలితాలు రాకపోతే దానిని ఏమని పేరు పెట్టాలి అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. 3 నెలల పిల్లలు పుట్టారంటున్న ముఖ్యమంత్రి గారు 30 నెలలు అవుతుంది. మరి ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే నీకేం పేరు పెట్టాలి, నేనేమని పిలవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 30 నెలలు అయింది కదా, 30 నెలలకు కూడా మరి 6 గ్యారెంటీలు అమలు కాకపోతే నిన్ను ఏమనాలి, ఏమనుకోవాలి? నేనేం అంటలేను, ఏమనుకోవాలని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను అంటలేను రా భయ్, అంటే ఏదో బాధ. ఈ మధ్యన నేను ఆయన తిడితే కూడా మా సుమన్కే నచ్చలేదు. నువ్వు తిట్టకన్నా మేము తిడతాం కదా అంటూ.
అంటే ఏమైందంటే ఇలా రాష్ట్రంలో ఎంత గలీజ్ రాజకీయం అయిపోయిందంటే ముఖ్యమంత్రి లెక్క లేడు, మంత్రి లెక్క లేడు, ఎమ్మెల్యేలు లెక్క లేరు. హైదరాబాద్ లో సంచలనానికి దారితీసిన హైటెక్ మోసం వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కిన వ్యక్తి కారులో ఇప్పటి వరకు చూడని అత్యాధునిక టెక్నాలజీ బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు తన కారులో ప్రత్యేకంగా రూపొందించిన సీక్రెట్ నంబర్ ప్లేట్ వ్యవస్థను అమర్చుకున్నాడు. బటన్ నొక్కగానే కేవలం కొన్ని సెకండ్లలోనే కారు నంబర్ మారిపోవడం ఈ వ్యవస్థ ప్రత్యేకత. ఈ టెక్నాలజీ సహాయంతో ట్రాఫిక్ చలాన్లను ఎగవేయడం, సీసీ కెమెరాల గుర్తింపు నుంచి తప్పించుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో పోలీసులు ఆ వ్యక్తిని ఆపగా అతని ప్రవర్తనపై అనుమానం కలగడంతో కారును పరిశీలించారు. ఈ సందర్భంగా నంబర్ ప్లేట్ వెనుక అమర్చిన ఎలక్ట్రానిక్ మెకానిజం బయటపడింది. బటన్ ద్వారా నియంత్రించే ఈ వ్యవస్థతో ఒకేసారి 2 లేదా అంతకంటే ఎక్కువ నంబర్లను మారుస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకుని కారుని సీజ్ చేశారు. అతనిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. టెక్నాలజీ దుర్వినియోగం చేసే ఇలాంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించారు. రోడ్లపై నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మళ్ళా చేంజ్ లెజెండరీ సింగర్ ఆశా భోస్లే కన్నుమూశారు. గుండెపోటు, ఊపిరితిత్తుల సమస్యతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఆమె తుది శ్వాస విడిచారు. పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకున్నారు. 7 సార్లు ఫిలింఫేర్, 2 సార్లు నేషనల్ అవార్డులు గెలుచుకున్నారు. దాదాపు 20 భాషల్లో మొత్తం 12,000కు పైగా పాటలు పాడారు. సింగర్ ఆశా భోస్లే అంత్యక్రియలను రేపు సాయంత్రం 4 గంటలకు ముంబైలోని శివాజీ పార్క్ లో నిర్వహిస్తామని ఆమె కుమారుడు ఆనంద్ భోస్లే తెలిపారు. రేపు ఉదయం 11 గంటల నుంచి అభిమానుల సందర్శనార్థం భౌతిక కాయాన్ని ఆమె స్వగృహం ముంబైలోని కాసా గ్రాండ్ విల్లాలో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. मैं आनंद भोसले, मेरी माताजी श्रीमती आशा भोसले, इनका आज निधन हो चुका है। कल सुबह 11 बजे वो जहाँ रहती थी कासा ग्रैंड लोअर परेल, वहाँ पर जिनको अंतिम दर्शन लेने हैं वो आप वहाँ आइए, और 4 बजे कल दोपहर को शिवाजी पार्क में इनके अंतिम संस्कार होंगे। వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం జల్లి గ్రామానికి చెందిన గందె అభిలాష్ అదే గ్రామానికి చెందిన యువతితో ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీనిపై ఆగ్రహించిన అమ్మాయి బంధువులు అర్ధరాత్రి అభిలాష్ ఇంటికి చేరుకుని అతని సోదరుడిపై దాడి చేశారు. ఇంట్లోని సామాన్లు, బైక్ ని ధ్వంసం చేశారు. గాయపడిన వ్యక్తిని నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట్లు ఇచ్చినా మేం మారం, క్యాతనపల్లిలో కాంగ్రెస్ కౌన్సిలర్ల కొనుగోలు యత్నంపై కేటీఆర్ ఆరోపణ. కూచనపల్లిలో అభివృద్ధికి శ్రీకారం, చెక్ డ్యాం ఫీడర్ ఛానల్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన. సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో హైడ్రా కూల్చివేతలు, భవనాల్లో మనుషులుండగానే చర్యలు, బాధితుల ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.